మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేపు చంచల్గూడ జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. గత మార్చి 14న రాత్రి అరెస్ట్ అయ్యారు పైలట్ రోహిత్ రెడ్డి. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ వైట్ల, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఏదైతే అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అయితే హైకోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 14వ తేదీ నుంచి అటు జైల్లో ఉన్న రోహిత్ రెడ్డి ఇప్పటికీ పలుమార్లు కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. అంటే వాద ప్రతిపాదన విన్న తర్వాత తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు అదే కోర్టు తెలిపారు. అంటే కండిషన్ బెయిల్స్ ఇచ్చినట్టుగా పేర్కొని జరిగితే ఇది ఇవాళ సాయంత్రం అటు జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బెయిల్ ఇప్పుడే మంజూరైన నేపథ్యంలో షూరిటీలు అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చిన తర్వాత సాయంత్రంలోగా జైలుకు సమాచారం ఇస్తే సాయంత్రం 5 గంటల లోపు ఆ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఫామ్ హౌస్ కేసులో ఏదైతే డ్రగ్స్ తో పాటుగా కాల్పులు జరిపిన నేపథ్యంలో రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, తర్వాత ఢిల్లీ చెందిన నమీష్ శర్మ కూడా మొత్తంగా ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని 4 సార్లు అటు సిఐ అధికారులు కస్టడీలో తీసుకొని విచారించారు. ఆ తర్వాత ఇప్పటికీ ఛార్జ్షీట్ ఎందుకు దాదాపు స్థిరమైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కేసులో విచారణ పూర్తయింది. దాదాపు ఛార్జ్షీట్ వేసేందుకు అధికారులు సిద్ధమైన నేపథ్యంలో తమకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి చేసిన రిక్వెస్ట్ కి కోర్టు యాక్సెప్ట్ చేసి ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. అయితే సాయంత్రంలోగా చంచల్గూడ జైలు నుంచి అటు రోహిత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం కనబడుతుంది. ఓకే రమేష్.